నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉపాధికి ప్రత్యామ్నాయ మార్గం చూపండి, కొనసాగుతున్న ఆటో వాలాల సమ్మె. లక్ష్యానికి చేరువలో ధాన్యం కొనుగోళ్లు త్వరలో పూర్తి చేసేందుకు అధికారుల ప్రణాళికలు. నాలుగవ రోజుకు చేరిన తపాలా ఉద్యోగుల సమ్మె, హామీలు అమలు చేయాలని డిమాండ్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. కొత్త బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల గుండా కలెక్టరేట్ చౌరస్తాకు చేరుకుంది. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతి పత్రం అందించారు. మహాలక్ష్మి పథకంతో తాము ఉపాధి కోల్పోయామని ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని ఆటో డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. కొత్త బస్టాండ్ వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ గోపాల్ నగర్, అంబేద్కర్ చౌక్, పాత బస్టాండ్ గుండా కలెక్టరేట్ చౌరస్తాకు చేరుకుంది. అక్కడ ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టక ముందు ఆటోల్లో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఎక్కేవారని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టాక ఆటోల్లో ఎక్కేవారి సంఖ్య తగ్గిపోయిందన్నారు. గతంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే మహిళలు తమ ఆటోలను నెలవారీగా కిరాయిగా మాట్లాడుకుని ఉద్యోగాలకు వెళ్లేవారన్నారు. ఇప్పుడు ఆటోల మొహం చూసేవారే కరువయ్యారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపించాలని వారు కోరారు. మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ఆటో స్టాండ్ తరఫున విన్నపము. మరి గత 40-45 సంవత్సరాలకు పుట్టుకొచ్చిన ఈ ఆటో స్టాండు మరి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎన్నో ప్రభుత్వాలు పోతున్నాయి. మరి ఎన్నడూ కూడా రోడ్డు పరిస్థితి ఏ ప్రభుత్వం తీసుకురాలేదు. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే న్యాయంలో మరి ప్రతి అటవ కార్మికుడు, ప్రతి అటవ కార్మికుడి కుటుంబము రోడ్డు పరిస్థితి వచ్చింది. మరి ఎవడు కోటీశ్వరుడు ఆటో యూజ్ చేయలేడు. మరి ఈ పట్టకు ఆ పట్టకు బట్టకు ఉన్నోడే ఆటో యూజ్ చేస్తుండ్రు. మరి ఎవరో పరిశీలన చేయండి. మరి ఉచిత పథకం ఎందుకు చేసిర్రు? మరి లక్షలాది ప్రజలు లబ్ధి పొందుతారు తెలంగాణ రాష్ట్రం అంతా. మరి లక్షలాది ప్రజలు రోడ్డు మీద పడ్డారు. మరి అటువంటి వాళ్ళు, అటువంటి వారి కుటుంబాలను మరి వెంటనే స్పందించి మాకు ఒక మరి మేము చేసిన డిమాండ్లను మాకు ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రుతిలో ఆటో యూనియన్ కార్మికుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా బస్టాండ్ ఆవరణలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ర్యాలీగా వెళ్లిన కార్మికులు మండల తహసీల్దార్ శ్రీనివాస్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మండలంలోని ఆటో కార్మికులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మీరు తప్పకుండా గౌరవ రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మహిళలు సేవ చేసుకుంటా కూడా మేము కూడా సంతోషపడతాం. అదేవిధంగా చూసినట్టయితే మరి ఒకటి 6 గ్యారంటీలో మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణం అని చెప్పేసి మరి ఈ రోజు మరి 7వ తారీఖు నుంచి మొదలు పెడితే, ప్రమాణ స్వీకారం చేసి మొదలు పెడితే మరి ఫ్రీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని సందర్భంగా మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా రోడ్డు పైన పడి మరి పని లేకుండా ఈరోజు మరి జరుగుతా ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము మరి మేము ఒక విన్నపం చేస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మంది కార్మికులు ఉన్నారు. మరి 50 లక్షల మంది కార్మికులు ఉంటే మరి వాళ్ళ జీవనోపాధి ఏంది, వాళ్ళ పిల్లల చదువు ఏంది, వాళ్ళ హాస్పిటల్ ఏంది, మరి యొక్క మంచి చెడు. ఆటో కార్మికులు ఈరోజు ఇక్కడ గౌరవనీయులు మన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి పథకం పెట్టడం వలన ఆటో కార్మికులు రోడ్డు మీద పడడం జరిగినది. వీరి జీవనభృతి కొరకు
10,000 రూపాయలు, నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. మాకు 12,000 సంవత్సరానికి అవసరం లేదు. నెలకు 15,000 రూపాయలు ఆటో కార్మికులు ఇవ్వాలి. లేనిచో మేము జిల్లా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యా నికేతన్లో నవ తెలంగాణ పబ్లిషర్స్ వారి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ జివిశ్యాం ప్రసాద్ లాల్ హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో యువత మొబైల్ ఎక్కువగా వినియోగిస్తూ తమ విద్యా సామర్థ్యాలు కోల్పోతున్నారన్నారు. మితిమీరిన మొబైల్ వినియోగం తమ ప్రవర్తన విధానం విపరీత పోకడలకు కారణమవుతోందని వివరించారు. పుస్తకాలను చదవటం వల్ల విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుందని చెప్పారు. విద్యార్థులు పుస్తకాలను చదవటం ఒక అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్, కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపల్ విజయ్, నవ తెలంగాణ బుక్ హౌస్ జిల్లా ఇన్ఛార్జ్ పురుషోత్తం, సతీష్, జిల్లా ఇన్ఛార్జ్ ఎం శోభన్, సిబ్బంది పి విజయ్ కుమార్ పాల్గొన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు పెద్దపల్లి డిఆర్డీఓ శ్రీధర్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 1/1/2012 నుంచి 31/3/2023 వరకు జరిగిన పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. గ్రామాల్లో గ్రామ సభ పూర్తి చేసి అనంతరం సుల్తానాబాద్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ ఆవరణలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ మాట్లాడుతూ సామాజిక తనిఖీల నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్టు తెలిపారు. అలసత్వం వహించిన అధికారులకు మెమోలు జారీ చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, ఎంపీడీఓ శశికళ, ఏపీఓ రాజేశ్వరితో పాటు వివిధ గ్రామాల సెక్రటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ముఖ్యంగా తర్వాత ప్లాంటేషన్ విషయంలో కూడా ప్రతి ప్లాంటేషన్ సైట్ను వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ప్లాంట్స్ ఎన్ని పెట్టినాము, అక్కడ ఎన్ని మనకు క్యాజువాలిటీ ఉందంటే మొక్కలు బతికి లేవు అనేది ఒక రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఏవైతే మొక్కలు చనిపోయినాయో దాని మీద రిప్లేస్మెంట్ కూడా, అంటే మనకు ప్రతి సైట్కి వాచర్స్ అని ఉన్నారు, వాళ్ళతోటి మళ్ళీ ప్లాంటేషన్ చేపించమని చెప్పినాం. 100% మనం 100 మొక్కలు పెడితే 100 మొక్కలు బతికే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా వాళ్ళకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ముఖ్యంగా పిఆర్కి సంబంధించిన అంటే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా జరిగిన సీసీ రోడ్ల విషయంలో ఫుల్ షేప్లో వాళ్ళు ఇంకా రికార్డ్ సబ్మిట్ చేయలేదు. అది ఫైనల్ కంప్లీషన్ రిపోర్ట్ అనేది, క్యూసీ రిపోర్ట్ అనేది వచ్చినాకనే వీళ్ళు సోషలైట్ వాళ్ళు చేస్తారు కాబట్టి అవి చేయకపోవడం వల్ల కొంత రికార్డు వీళ్ళు తీసుకొని సర్వ్ చేయలేదు. చేసిన కాడికి ఈ రోడ్ల మీద కూడా వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఏదైతే అంటే వాళ్ళు ఆడిట్లో రాశారో వీటి మీద ఫాలో అప్ కూడా ఉంటుంది. అవి మళ్ళీ 100% దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసే వరకు, లేదా ఎవరైతే తప్పులు చేసినారో వాళ్ళ మీద పెనాల్టీస్ కూడా వేయడం జరుగుతుంది. మళ్ళీ వీళ్ళకి నోటీసులు ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. దాని మీద రైటింగ్లో మళ్ళీ వాళ్ళు రిప్లైస్ ఇచ్చినాక దాని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసినాక సాటిస్ఫాక్టరీ అయితే వాళ్ళ డ్రాప్ చేయడం జరుగుతుంది, లేదా అనేది రికవరీ కానీ వర్క్ మళ్ళీ తిరిగి చేయడం కానీ ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది. పట్టాలిచ్చిన భూములకు హద్దులు చూపించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. గతంలో నివేశన స్థలాలకు పట్టాలిచ్చిన అధికారులు ఇప్పటి వరకు తమకు హద్దులు చూపించలేదని వాపోయారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు న్యాయం జరిగేలా చూస్తామని హామీనివ్వడంతో వారు విరమించారు. ఆ రోజు వీడియో అవుతున్నది, మీరు మాట్లాడిన వీడియోలు, సార్ మాట్లాడిన వీడియోలు అన్ని ఉన్నాయి మా దగ్గర. అట్నే అన్నారు ఆ రోజు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో పలువురు లబ్ధిదారులు రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనను విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 270 మందికి డ్రా పద్ధతిన నివేశన స్థలాలను అప్పటి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేసినట్లుగా గుర్తు చేశారు. అయితే సదరు స్థలాలకు లబ్ధిదారులు హద్దులను, నిర్మాణాలను చేపట్టేందుకు వెళ్లగా స్థానికులు తమను అడ్డుకున్నారని వారు వాపోయారు. గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు సైతం తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పలువురికి కేటాయించిన స్థలాల్లోని హద్దుల రాళ్లను తొలగించారని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ నంబర్ కానీ నేను వచ్చి ఇల్లు కట్టుకుంటా అంటే ఈడ పుకిలింగు తెచ్చి రాత్రి తీసిర్రు.
నన్ను కట్టుకొనిస్తలేరు. ఇవి సర్పంచి ఈ లక్కీ డ్రా ద్వారా చిట్టీలు ఇచ్చిండు. పోయి ఇది ఎందుకు మరి ఈ నంబర్ల వాళ్ళు వేసుకుంటారంటే నీకు నంబర్ ఇచ్చిన కదా నువ్వు పోయి కట్టుకోపో అంటాడు సర్పంచ్. ఇగో ఇది కథ సార్ మాది. మాకు చిట్టీలు ఇచ్చి నెల అవుతుంది సార్, 2 నెలల దాకా వస్తుంది. ఎలక్షన్ల ముందు ఇచ్చిర్రు మాకు, కౌశిక్ రెడ్డి ఇచ్చిండు మాకు 2003లో వచ్చినాయి. వాళ్ళ కేసీలో పట్టు ఉన్నదట ఈడ మమ్మల్ని ఇంట్లో వద్దంటారు. మరి ఈ నంబర్ ఎక్కడున్నదో మాకు దాగా చూస్తే మేము ఇల్లు కట్టుకుంటాం, మాకు లేదు సార్ మేము పేదవాళ్ళం. నేను ఇప్పుడు 22 ఏళ్ళు సార్ నేను ఇల్లు కిరాయి ఉండబట్టి సైదాబాద్ ఊళ్ళే 22 సంవత్సరాల ఇల్లు కిరాయి ఉండబట్టి నేను ఒకళ్ళు ఇల్లు ఖాళీ చేస్తే ఒకళ్ళు ఇంట్లో పోతాను నేను. ఇక మాకేం పరిష్కారం ప్రభుత్వం చేస్తుందో చెయ్యిర్రి. టోకెన్స్ పెట్టిల్లు అన్ని కలిపి 300 టోకెన్స్ అని చెప్పి ఇచ్చిళ్ళు. ఇటు రోడ్డుకు అవతల 100 టోకెన్స్ ఇచ్చిళ్ళు, ఇటు 200 చూపెట్టిళ్ళు. ఈ 200లో ఇటు కొన్ని కన్నీళ్ళు బతిలు, అటు కొన్ని కన్నీళ్ళు బతిలు. కానీ అటు సైడ్ కన్నీళ్ళన్నీ బీకేసీలు, ఇటు సైడ్ కన్నీళ్ళు ఉన్నాయి. ఇవి చూపెట్టిళ్ళు నిన్న. ఇటు సైడ్ 100 ఏమో ఇటు చూపెడతాం ఇవాళ రాండి అన్నారు, రాలేదు, ఎవరు చూపెట్టలేదు. ఇప్పుడు ఇటు చూపెట్టిన వాళ్ళకి వాళ్ళు ఎవరైతే మా ప్లేస్ ఇది అని చెప్పి వాళ్ళు వచ్చిల్లి వాళ్ళ ప్లేస్ కట్టుకోవడానికి ఇక్కడ ఎవరైతే వచ్చిల్లో ఆ ప్లేస్ మీది కాదు, వేరే వాళ్ళు వచ్చి ఇది మేము మా ప్లేస్, ఇది మేము ఇదివరకు ఆక్రమించుకున్నాము, మా ప్లేస్ ఇది, ఇప్పుడు మీకు చూపెట్టింది ఇది కాదు, మీరు వేరే ఇంకెక్కడైనా కట్టుకోండి అని వాళ్ళని అంటున్నారు. తవ్వుకున్న వాళ్ళందరూ ఆపి చెప్పేసి మా ఏరియాని ఇక్కడ ఇవ్వాలి అవ్వద్దని చెప్పేసి వాళ్ళందరూ ఆపిరు. ఆపినాక ఎలిగేషన్ జరిగినాక వాళ్ళు ఆగిరు. ఆయనకు ఇటు సైడ్ ఆ షెడ్ వేసిండు. అక్కడ ఆ షెడ్ వేస్తే అక్కడ 90 చిల్లర 100-200 చిల్లర జరిగినాక ఫస్ట్ నుంచి 90 దాకా ఒక్కరు ఏబట్టి ఒక ఫ్యామిలీ ఏబట్టి ఒక 90 మంది ఇక్కడ ఆగిరు. ఫ్యామిలీ 90 కుటుంబాలు ఆగినాయి. ఒక్కని కోసం ఆ గవర్నమెంట్ ఇక్కడ వీళ్ళు 90 కుటుంబాలను ఆపుతారా, ఆ ఒక్కని క్లియర్ చేపిస్తారా? నిన్న పోలీస్ స్టేషన్కి పోయినాం. పోలీస్ స్టేషన్లో 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం. ఎంఆర్ఓ ఆఫీస్లో 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం. ఎంఆర్ఓ గారు ఏమన్నారు తెలుసా, కలెక్టర్ నుంచి లెటర్ రావాలి అని చెప్పేసి. మా ఊరున్న వాళ్ళందరూ ఒక 15 రోజులు అయితే సర్పంచ్ పోతాడు. ఎవరిని అడుగుతారు? వీళ్ళందరూ ఎవరిని అడగలేరు. ఎమ్మెల్యే కూడా రాలేడు. ఎమ్మెల్యే గారు మంచిది కాబట్టి వీళ్ళందరూ తవ్వుకుంటారు. పట్టాలు ఉన్న వాళ్ళే తవ్వుకుంటారు, పట్టాలు లేని వాళ్ళు ఎవరు తవ్వుతలేరు. పట్టాలు తవ్విన వాళ్ళు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తపాలా కార్యాలయం ఎదుట ఉద్యోగులు చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరింది. రోజువారీగా ఉద్యోగులు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తున్నారు. జేడీఎస్ సిబ్బందిని ప్రభుత్వం శ్రమ దోపిడీకి గురి చేస్తోందని తక్షణమే తమ డిమాండ్లు అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా తపాలా కార్యాలయం ఎదుట గ్రామీణ తపాలా ఉద్యోగుల ధర్నా 4వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా జేడీఎస్ ఉద్యోగుల పెద్దపల్లి డివిజన్ నాయకులు సంజీవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీడీఎస్ ఉద్యోగులకు చాలీచాలని వేతనాలు చెల్లిస్తూ వారితో వెట్టి చాకిరీ చేయిస్తోందని ఆరోపించారు. జీడీఎస్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె పోరాటం కొనసాగుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీడీఎస్ ఉద్యోగులు సంజీవరెడ్డి, అంకుష్, మోహన్ రావు, రఘు, వెంకటస్వామి, సుభాష్ పాల్గొన్నారు. చాలా అధికారులు మమ్మల్ని వేధిస్తున్న న్యాయమైన డిమాండ్లను చేస్తుంటే అధికారులు వేధించడం జరుగుతుంది. సమ్మెలో మీరు 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళను మేము వేధింపుడు చేయడం జరుగుతుంది. వెంటనే ఆ డిమాండ్లకు మేము భయపడే ప్రసక్తి లేదు. మా న్యాయమైన డిమాండ్లను తీర్చే వరకు సమ్మెలో కొనసాగిస్తాం. మా పెద్దపల్లి డివిజన్లో 500 మంది గ్రామీణ తపాలా జీవులు ఇవాళ గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు, బీపీఎంలు, ఏబీపీఎంలు అందరూ కూడా ఇవాళ సమ్మెలో 100% మంది సమ్మెలో ఉండి విజయవంతం చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి ఈరోజు ఈ సమస్య తీవ్రత చేసి మమ్మల్ని అధికారులు వేధించడం జరుగుతుంది. ఇది తప్పకుండా మా న్యాయమైన డిమాండ్లను తీర్చే వరకు కూడా మేము సమ్మెను ఆపే ప్రసక్తి లేదని మేము ఈ యొక్క 3 సంఘాలు ఈరోజు ఏఐటీడీఎస్ సంఘము, నేషనల్ యూనియన్, ఎన్ఎఫ్టీ 3 సంఘాలు చేసే ద్వారా ఏర్పడి ఇలా దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో మేము పోతున్నాము. ఈ సమ్మెలో ఒకవేళ తీర్చని పరిశ్రమలో మాకు అండగా P3, P4 సంఘాలు కూడా మాకు ఫెడరేషన్లు కూడా మాకు సహకరిస్తాయని అనుకుంటాం. వాళ్ళు కూడా సమ్మెలోకి వస్తారని ఆశిస్తున్నాం. తప్పకుండా మా న్యాయమైన డిమాండ్లను సాధించే వరకు కూడా మేము సమ్మెలో కొనసాగుతామని కోరుతున్నాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ప్రజలకు ఇబ్బందిగా మారాయి. కోరట్ల బస్టాండ్ నుంచి తెలంగాణ చౌక్ వరకు డ్రైనేజీ ఫుట్పాత్ పనులు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని పలు షాపుల యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ నిర్మాణం పూర్తి కాకపోవడంతో అందులో మురికి నీరు నిల్వ ఉండి దుర్గంధంతో పాటు దోమలు కూడా వ్యాప్తి చెందుతున్నాయని వారు వాపోతున్నారు. షాపుల్లోకి వచ్చేందుకు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి ఫుట్పాత్ డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు. ఈ షాపులలో వాళ్ళు స్లిప్ అయి పడినట్టయితే దానికి చాలా రకంగా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇవి చాలా రోజులు మేము చూడబట్టి ఇక్కడని కాదు, కొరుట్ల బస్ స్టాండ్ కోనేపల్లి రోడ్ నుంచి పట్టుకుంటే ఇప్పుడు ఈ టెంపుల్ ఏరియా వరకు చాలా లేటుగా పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. అది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమా తెలియదు, కానీ దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. బండ్లు ఇక్కడ మన డివైడర్ దగ్గర బండ్లు మలుకునేటప్పుడు కావచ్చు, వచ్చిపోయేటోళ్ళకు కావచ్చు, వన్ వే చేసినప్పుడు కావచ్చు, వెహికల్ వచ్చేటోళ్ళకు, ముసలి వాళ్ళకు, నడుచుకుంటూ వెళ్ళే పాదచారులకు కూడా చాలా వరకు ఇబ్బంది జరుగుతూ ఉంది. మరి దీని నిర్లక్ష్యాన్ని తొందరగా పూర్తి చేసి మోరిని తొందరగా జనానికి ఇబ్బందులు కలగకుండా చూస్తారని చెప్పేసి ప్రజాపక్షాన దానివల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దానికి వాసన కానీ మరియు దోమలు కానీ మరి మొత్తం ఇంతకుముందు ఇందులో పడిపోయినారు. దాని మీద పైకప్పు లేకుండా ఇన్ని రోజుల నుంచి ఇంత మన మున్సిపల్ కమిషనర్ గారు ఇంత శ్రద్ధ తీసుకొని కొంచెం కంపల్సరీ దీనిపై చర్య తీసుకోగలరు. దీనివల్ల ప్రజలు ఇబ్బంది బాగా పడుతున్నారు. కానీ అనేక రోగాలు వస్తున్నాయి ఈ మోర్ల వల్ల. దోమలు కూడా విపరీతంగా ఉన్నాయి. కంపల్సరీ దీనిపై చర్య తీసుకొని తొందరగా ఈ డ్రైనేజ్ పైన దాన్ని కప్పు వేయగలని కమిషనర్ గారిని కోరుతున్నాం. ఆడపిల్ల పుడితే 4016 అందిస్తూ బాలిక సంరక్షణ అనే కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు సర్పంచ్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామ సర్పంచ్ జక్కుల రవీందర్ గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు పుట్టిన ప్రతి ఆడపిల్లకు బాలిక సంరక్షణ పథకాన్ని అమలు చేస్తున్నారు. సర్పంచ్ తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. గత జనవరిలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 10 మంది లబ్ధిదారులకు నగదును అందజేశారు. పథకాన్ని అమలు చేస్తున్న గ్రామ సర్పంచ్ జక్కుల రవీందర్ దంపతులను ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముంజా శిరీష, ప్రకాష్ గౌడ్, వార్డు సభ్యులు రజిత, ఏఎన్ఎం ధనలక్ష్మి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అందరినీ దూరం చేసుకొని ఇంకో ఇంట్లో అడుగు పెట్టిందంటే ఆమె ఓపిక ఎంత గొప్పదో మనం అందరం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇంటికి వచ్చిన కోడల్ని మాత్రం అందరూ కూడా సమానంగా చూసి ఆదరించి సమాజంలో మన కుటుంబాన్ని ముందుకు నడపడానికి మన కోడలే కావాలి, సమాజాన్ని ముందుకు నడపడానికి స్త్రీయే కావాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మహిళల మరి సాధికారత కూడా మన చేతుల్లో ఉన్నది. మీరందరూ కూడా సక్రమంగా నడిచి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని మీ అందరినీ కోరుకుంటున్నానమ్మా. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన సర్పంచ్ గారికి మరి వారికి సపోర్ట్ అనేది వాళ్ళ సతీమనే. మనకు తను ఒక్కసారి ఎందుకండి మనకి బాధ అన్నదనుకో తను ముందుకు వెళ్ళలేడు. సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించడానికి రమా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇలాంటి మంచి ప్రోగ్రాములు చేసి సక్సెస్ఫుల్ జీవితాలను మన ముదిమాణిక్యం ప్రజలకు అందిస్తూ అభివృద్ధి అనేది కూడా మీ అందరికీ తెలిసిందే. ఎన్నో సీసీ రోడ్లు అయినాయి. ఇంకొకటి రైతు వేదిక అనేది కూడా ఈ క్లస్టర్కి చెందింది కాదు, అయినా కూడా సాధించి తీసుకొచ్చిండు. అది కూడా మీరు అందరు గుర్తించి మరి ఇంకోసారి సపోర్ట్ ఇచ్చి ముందుకు నడిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలు వర్తక సంఘం యజమానులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం వందలాది లారీలు ఇసుక లోడుతో వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము ఇళ్లలోకి చేరడంతో శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నాయకులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాగా ఇళ్లలోకి వస్తుంది, ప్రతి దుకాణంలో ప్రతి సామాను మీద పడుతుంది, ప్రతి ఒక్కరి ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. ఇప్పటికీ ఒక 4-5 ఒక 10,000 రూపాయల చొప్పున దవాఖానకు ఖర్చు అయిపోయింది. ఇంకా ఇట్లా ప్రతిరోజు చెప్తా ఉన్నాము, మీరు ఇటు రాకుండా అని చెప్తా ఉన్నాము. అయినా కానీ వస్తున్నారు. ఏ అధికారి పట్టించుకుంటలేరు, ఎవరు పట్టించుకుంటలేరు, ఏ సిబ్బంది పట్టించుకుంటలేరు. మా ఆరోగ్యాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. తర్వాత ప్రతి ఒక్క సామాను మేము ఈ రోజు తెచ్చిన సామాన్నే రేపు అమ్మేది ఉంటే ఇది ఎన్ని రోజుల కింది సామాన్ అని అడుగుతున్నారు. మేము ఎట్లా అసలు మేము బస్టాండ్లో ఈ రోడ్ సైడ్ ఉన్న దుకాణదారులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ సామాన్లు మేము కొత్తవి తెచ్చుకొని పాతయని అనిపించుకునే కాలం వస్తుంది. ప్రతి ఒక్కరి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. కావున తప్పనిసరిగా ఇసుక లారీలను ఈ వైపు నుండి పోనీయద్దు అని అందరినీ ప్రత్యేకించి మేము అందరి వైపున కోరుతున్నాం. ఎంతసేపు అయినా మంచిదే, మేము ఇక్కడ అధికారులు స్పందించి మాకేదైనా తక్షణ పరిష్కారం
శాశ్వత పరిష్కారం ఏర్పరిచేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలపోమని మేము విన్నవించుకుంటున్నాం. ఈ లారీలకు ఎటు రోడ్డు మ్యాప్ ఉంటే అటు మళ్లించాల్సిందిగా, ఇటు సైడ్ రోడ్ మ్యాప్ లేదని అధికారులు చెప్పారు. ఏది మానకొండూరులో ఏదో పచ్చనూరు దగ్గర కల్వర్ట్ వర్క్ జరుగుతుందని ఒక నెల రోజులు పర్మిషన్ ఇచ్చినాము. అయినా తర్వాత మళ్ళీ ఇటు నుంచి బంద్ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అయినా సరే గత 5 నెలలుగా ఇక్కడే ఇదే రూట్ నుండి విపరీతమైన అధిక లారీలు రోజుకు మినిమం 300 లారీలు వెళ్లడంతో అధికారులు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. జనాలు అనారోగ్యాల పాలవుతున్నారు. దుమ్ము ధూళితో శ్వాసకోశ సమస్య ఇబ్బంది అవుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయినా పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. మేము షాపుల వాళ్ళందరం సంతకం చేసి మేము ఒక వెమ్మలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్గా నియమితులైన సందర్భంగా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. కార్యకర్తలు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కాలంలోనే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్గా నియమించబడటం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తర్రి మనోహర్, ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, జిల్లా ఫిషరీస్ చైర్మన్ సిరికొండ రవీందర్, నాయకులు ఎర్రం గంగ నరసయ్య పాల్గొన్నారు. చెందిన పెద్దలు, గౌరవనీయులు, వేములవాడ శాసనసభ్యులు మొన్న ఎన్నికైన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ విప్గా నియమించినందుకు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞత చేస్తూ, అదేవిధంగా రానున్న రోజుల్లో రుద్రంగి గ్రామానికి చాలా మంచి రోజులుగా భావిస్తూ ఏ కార్యక్రమం అయినా సుదీర్ఘంగా చేసుకోవడం కోసం మనకు మంచి సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, అదేవిధంగా రానున్న రోజుల్లో వేములవాడ నియోజకవర్గంలో సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చడం కోసం మనకు మంచి అవకాశం కాబట్టి దీనికి తోడుగా ప్రజలందరి సహకారంతో రానున్న అగ్రగామిగా నిలిచేయడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మరొకసారి పెద్దలు ఆదిశన గారికి, అదేవిధంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొత్తగా పాస్బుక్లు పొందిన రైతులు రైతు బంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట ఏవో రజని రైతులకు సూచించారు. మండల కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మండలంలో గతంలో 200 మంది, కొత్తగా 300 పైచీలకు మొత్తం 500 మంది రైతులు అర్హులుగా ఉన్నారని తెలిపారు. వారంతా తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ తో రైతు బంధు అప్లికేషన్ ఫారం నింపి వ్యవసాయ విస్తరణ అధికారులకు అందించాలని సూచించారు. త్వరలోనే అందరికీ రైతు బంధు డబ్బులు జమ అవుతుందని తెలిపారు. సంబంధించినటువంటి రైతు బంధు కొత్త పట్టాదారు పాస్బుక్లు కలిగినటువంటి రైతుల కోసము దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. మన ఇల్లంతకుంట మండలం లోపల 4 రైతు వేదికల్లో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అందుబాటులో ఉండడం జరుగుతుంది. వారు ఎవరైతే లాస్ట్ సీజన్లో యాస సీజన్ నుంచి ఇప్పటి వరకు కొత్త పాస్బుక్లు వచ్చినాయంటే మనకి పోర్టల్ పరంగా చూసుకున్నట్టయితే 538 మంది కొత్త రైతులుగా గుర్తించడం జరిగింది. వీరిలో అంతకు ముందున్న వాళ్ళు కూడా ఒక 200 మంది ఉన్నారు. కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళు 300 మంది రైతులుగా గుర్తించడం జరిగింది. వీరు వారి యొక్క గ్రామాల నుంచి వారికి సంబంధించినటువంటి కొత్త పొందినటువంటి పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ మరియు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ని రైతు బంధు అప్లికేషన్కి జత చేసి వారి యొక్క సంతకం దరఖాస్తు ఫామ్లో నింపి సంతకం పెట్టి మన రైతు వేదికల లోపల ఉన్నటువంటి విస్తీర్ణ అధికారులకు అందజేయవలసిందిగా మన ఇల్లంతకుంట రైతు సోదరులందరినీ కోరడం జరుగుతుంది. మనకి కొత్త రైతు నిన్నటి నుంచి రైతు బంధు అనేది జమ కావడం జరుగుతుంది. రైతుల లోపల విడతల వారీగా అందరి రైతులకు వారి యొక్క అకౌంట్లలో. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దమ్మల కాలనీలో బేతస్తా పెంతకోస్తు ప్రార్థనా మందిరంలో జరిగిన వేడుకలకు సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, ఉప సర్పంచ్ మంజుల రమేష్ హాజరయ్యారు. పాస్టర్ తో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంజుల రమేష్, కాంగ్రెస్ నాయకులు పెద్దిగారి శ్రీనివాస్, తిరుపతి, టీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు బాల్నర్స్, క్రైస్తవులు పాల్గొన్నారు. మరి ఆనాడు పెద్దమ్మల వాళ్ళకి రోడ్డు లేకుంటే రోడ్ అయినా జరిగింది. నీళ్లు కానీ ఏది కానీ అన్ని వసతులు, సీసీ రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు మీరు క్రిస్టియన్ వాళ్ళ ప్రార్థనా మందిరం కట్టుకుంటే కూడా మా గ్రామస్తులందరినీ కూర్చునబెట్టి అందరం కలిసి మాట్లాడుకొని ఒప్పించిన బాధ్యత మా అందరిపైన ఉంటుంది. పెద్దపల్లి రూరల్ మండలంలోని అప్పన్నపేట గ్రామంలో శ్రీ కోదండ రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కనుల పండుగ స్వామివారి కళ్యాణం జరిపించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సునీత రాజేందర్ యాదవ్, గోపగాని సారయ్యగౌడ్, దేవాలయ చైర్మన్ మండల భాస్కర్ రెడ్డి, ముద్దసాని రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ మండల సత్యనారాయణ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్ఎస్ సంతోష్ పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాల SNF నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిటీ ఆధ్వర్యంలో వికలాంగులకు సామాగ్రి పంపిణీ చేశారు. మొదటి సంవత్సరం ఈసీ చదువుతున్న విద్యార్థులు విరాళాలు సేకరించి స్థానిక స్ఫూర్తి మానసిక వికలాంగుల కేంద్రంలో వికలాంగులకు సోప్స్, షాంపూలు, నిత్యవసర సరుకులు, బ్రెడ్, బిస్కెట్స్, పండ్లు పంపిణీ చేశారు. విద్యార్థుల సేవా దృక్పథాన్ని అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మణిగణేష్, ఏవో సురేష్, రాజిరెడ్డి, MBA సీనియర్ అధ్యాపకులు రామ్మోహన్, విద్యార్థులు పాల్గొన్నారు. వారికి వారి కుటుంబాలకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని నిండు నెలలు చల్లగా ఉండాలని మా తరఫున మంచి తరఫున దేవుని వేడుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆదర్శంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. సమృద్ధిగా సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా కావడంతో పెద్ద ఎత్తున ధాన్యం రైతుల చేతికొచ్చింది. జిల్లాలోని 13 మండలాల్లో 2,04,000 ఎకరాల్లో 1,11,000 మంది రైతులు వరి సాగు చేయగా 4.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 20 రోజుల క్రితమే జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా కొనుగోళ్ల ప్రక్రియ త్వరలో పూర్తి కానుంది. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, DCMS సహకార సంఘాల ఆధ్వర్యంలో 307 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 20 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇప్పటికీ చాలా చోట్ల కొనుగోలు పూర్తయ్యాయి. మిగతా ప్రాంతాల్లోనూ త్వరలో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సెంటర్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా సరిపడా కాంటాలు, గన్ని సంచులతో పాటు హమాలీలు, లారీలను అందుబాటులో ఉంచారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్ అందుబాటులో ఉంచారు. పెద్దపల్లి జిల్లాలోని 13 మండలాల్లో ఏర్పాటు చేసిన 307 కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు 1,39,315 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి సేకరించారు. ఇప్పటి వరకు 35 కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేశారు. 1,38,574 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. ఇంకా 272 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 60 నుంచి 65,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. మరో 15 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సన్న రకాలతో పాటు నిత్యం వినియోగించే కామన్ రకాల వరి పంటను సాగు చేయడంతో ప్రైవేటుగా సైతం మార్కెట్లో ఈ ఏడాది నుంచి మంచి డిమాండ్ వచ్చింది. దీంతో అడతి వ్యాపారులు, రైస్ మిల్లర్లు నేరుగా రైతుల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలు చేశారు. త్వరగా నగదు కూడా ఇవ్వడంతో రైతులు సైతం వారికి విక్రయించేందుకు ఆసక్తి చూపారు. 10 సెంటర్లు వరిధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది. మేము ఈ సీజన్లో 72,000 క్వింటాల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇటు అన్ని సెంటర్లు క్లోజ్ అయినవి. ఈసారి వరిధాన్య కొనుగోలు కేంద్రాలకు ప్యాడీ తక్కువ వచ్చినది. పోయినసారి 1,20,000 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. ఈసారి 72,000 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. రైస్ మిల్లర్ల దగ్గరనే రైతులు వరిధాన్యాన్ని అమ్ముకోవడం జరిగింది. జిల్లాలో ఈ ఏడు సన్న, దొడ్డు రకాల ధాన్యం కొనుగోలుపై ప్రజలు సైతం ఆసక్తి చూపారు. జిల్లాలో 40,000 మెట్రిక్ టన్నుల వరకు ధాన్యాన్ని నేరుగా ప్రజలు రైతుల వద్ద కొనుగోలు చేశారు. అదేవిధంగా రైతులు పండించిన పంటనే సీడ్ కోసం కూడా ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపట్టారు. సీడ్ కోసం దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు సేకరించుకున్నారు. మొత్తంగా 80,000 మెట్రిక్ టన్నుల వరకు ఇలా వినియోగమైంది.
దీంతో కొనుగోలు కేంద్రాలకు భారం తప్పినట్టయింది. ఇవి నటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.